ఆ పద్మాలదేవి బండ్లు పంచుకుంటూ పోతున్నది. అటువంటి వాడిగా పద్మాలదేవి బండ్లు అంత కొల్లపురి నుంచి పోని కానీ అగో నీలమ్మ కోడన్ను నమ్మ మాయమ్మ నీలమ్మ కొడలు అరగోరో వరలు నీలమ్మ కొడలు అరగోరో వరలు నీలమ్మ కొడలు అరగోరో వరలు నీలమ్మ కొడలు అరగోరో వరలు గంగబాయి ఉన్నది గౌరబాయి ఉన్నది గంగబాయి ఉన్నది గౌరబాయి ఉన్నది నీలారి గన్నేర చాలారి గన్నేర నీలారే గన్నేర జాలారే గన్నేర ఇటవాల భార్య చంద్రవాతి ఉన్నది ఇటవాల భార్య చంద్రవాతి ఉన్నది మోటల్ రెడ్డి భార్య ఓ కాలు కుంటీరా కాలు ముందేరా ఓ కాలు తొండేరా మోటల్ రెడ్డి భార్య నాట ఓ కాలు కుంటీరా ఓ చెయ్యి తొట్టిరా ఓ కాలు గుండేరా ఓ చెయ్యి తొండేరా మొత్తు వెయ్యి బాలార ఒన్నెలకే ఉన్నది మొత్తం వెయ్యి వాళ్ళ వాళ్ళ నక్కే ఉన్నది ఐదుగురు చెల్లొంద కూడా కట్టుకున్నది ఐదుగురు చెల్లెళ్ళ కూడా కట్టుకున్నది దాన బిడ్డలు పూజాన పెట్టిరి రాజాన విధాలు భోజన పెట్టేనా మంచినీళ్ళ పైకి నీళ్ళ పోతా ఉన్నారు మంచినీళ్ళ పైకి నీళ్ళ కోతా ఉన్నారు పోయటి బాబాలు వాసాలు వరేసి వ్యవసాయి రంగాలు ఆటలు వలసి అంశాయి నడకాలు చేతుల్లో వరేసి వ్యవసాయ రంగాలు చేతుల్లో వలసి ఆశలి నడకాలు వారు పోయేత వల్ల మరి ఏమీ ఉన్నాయి వాళ్ళు ఏదో వల్ల మరి ఏమీ ఉన్నది వాడవాడలు లేరు లారి నాడాలు లేరు వాడవాడాలు లేరు లాలి మేడాలు లేరు మంచినీళ్ళ పైకి నీళ్ళ కష్టా ఉన్నారు మంచినీళ్ళ పైకి నీళ్ళ కట్టా ఉన్నారు అటువంటి వరగా ఆరుగురు వారళ్ళు అక్కడికి వెళ్ళి నీళ్ళకు రాని గాని అమ్మవారు పద్మాలదేవి దానా దానం అంటే ధరణి మోగుతున్నది దానం పంచుకుంటే పద్మాల పోతే ఊళ్ళ పండి పదలు ఉరికి అత్తురు పల్లెల పండి పదలు పహారి వస్తా ఉన్నారు ఎర్ర దుమ్ములేసి యమలోకం అందుతుంది నల్ల దుమ్ములేసి నాగలోకం అందుతుంది దేవ దుమ్ములేసి దేవలోకం అందుతున్నది దానమన్నా సంగతి తల్లి మోగుతున్నది నా సంగతి తన వల్ల అవుతున్నది దానమన్నా సంగతి తల్లి మోగుతున్నది దానమన్నా సంగతి తన వల్ల అవుతున్నది అత్త పోయే దానం ఎవడు చూస్తా ఉన్నారు అట్లా పోయేదనం ఎవరు చూస్తా ఉన్నారు కోటల్ రెడ్డి భార్య వన్నెల కేసుంటారు మొడలెడ్డి మరి ఎవరు నక్కే చూసేనా ఓసల్లే సల్లే నా సల్లే మన కొల్లపూరి పట్టం ఎవరో తర్వాతులు వచ్చిర్రు సెల్లే నా సల్లే సెల్లెలా ఎవరికో కానుపు కానట్టున్నది కానుపు కాకపోతేనో మరి ఏదన్నా కడిగండం మాసిపోతేనో 7 బండ్ల ధనం పంచుతా అని ఎవరో మొక్కినట్టున్నారు నవ్వా తెర్తమెరుతుందిర్రా ఆగో వరాలు ముచ్చాలు తెప్పులు రవరట్టాలు ఆగో రాసి లోపల రాగి ముంటే గుచ్చి లేపుతున్నారు ఆ దోశల కొల్లి ముచ్చాలు వాళ్ళ ఓట్ల పోతే ఆగో సూర్యాకిరణం వచ్చి ఏమిటిగా అంటే ముచ్చం మీద చోకుతున్నది ఆగో ముచ్చం మీద కిరణం వచ్చి సెల్లే కన్నా కంట జోకుతే మెరుతుంది అవుర్రా మనం పోయి అడుకుందాం పార్రా అది కాదు ఫలాని నీలమ్మ కోడన్లాట ఆరుగురు అన్నలు దేశానికి దేశాయిలు దేశాయిల బిడ్డలు నీలమ్మ కోడన్లు అందరు తిరిగి అడుక్కున్నారంటే మన ఇజ్జత్ మానం పోదురా ఇజ్జత్ మానం పోదా బుచ్చగాళ్ళ తిరిగి మనం అడుక్కుంటే గట్ల కాదుర్రా ఎట్లనే మరి నా మాట ఇనుర్రా కొద్దిగా ఈ మాట వింటాం కానీ ఎట్లా చేద్దాం అంటాం అందరు తిరిగి పోవద్దు మనము ఈ బిందెలీడ బాయి ఖర్చు మీద పెడదాము అరట కొంగులు తీసి నిండా ముసుగు పెట్టుకుందాం నిండా ముసుగు పెట్టుకొని ఎందుకంటే పోయాల కాల అట్లా చూస్తాం గుంపుల ఆ గుంపుల చూస్తే నాకు అని చెప్పి అందరి మీదికి పోరగాను పలారం అంటే నాకు నా అమ్మది పెట్టు నా బాపుది పెట్టు మా వాళ్ళది పెట్టు అని చేతులు చాపరా అటు పెట్టంగా ఇటు పెట్టంగా ఇవ్వడాలి రాసిన గుడి కాడ ఆగో బెల్లం మంచి పెడితే చేతులలో పడేదేమో చారాడ కింద పడేది ఆటాన ఆగో కింద పడ్డది అంత ఎత్తుకుంటే సెల్లే ఆ
కింద పడ్డ అన్ని ఏరుకొని ఓడు నింపుకొని నేను మా వాళ్ళు ఇంటికి అయినాక హౌస్లో వచ్చిన ఇంటికి పోయి గున్నాలకు తూలు వెళ్ళిపోయిన తూలు అన్న తరాపు పెర్రు చూడాలి బంగారు నగాలు చేపించుకున్నావు ఎన్నటికన్నా అత్త మామ ఏమన్నంటే మా వాళ్ళు పెట్టిన సొమ్ములు చూడని అందరికి చూపుకుందామే సెల్లే కొడలు వరగూడలు పెద్దది చూడావు వండే లెక్కమ్మ కానీ ఇంకా బండి మీద ఉన్నది పోతే మన చెల్లె మన ఆరాలు నావా నావా పనులు మన ఎర్రా దేవుడు ఇంకా ముందర పోయే బొల్లే దోలది బొల్లేదు మనమే మన ఎర్రావు కొట్టిన కోడి అప్పుడు బొల్లిది కదా మరిగా ఎరకపోయేటి పయ్యే దోలది అదే మననే మరి బండ్లు మన అయినా మరి ఎడ్లు మన అయినప్పుడు బండ్లు వాళ్ళది ఎట్లా మన అయినప్పుడు బండ్లు మన మరి బండ్లు మన అయినప్పుడు బంగారం వాళ్ళది అవునే బండ్లు మన అయినప్పుడు బంగారం మనది కాదు మనదే అవుతాయి అయితే బంగారం మనదైతే మరి ఎవరు నావా 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 అగో బద్మాసి చెల్లే అది బద్మాసిర్రా పద్మాల అది పద్మాలనే పద్మాల దేవా ఓ చెల్లెలా చూతివా పట్ట వాటిలో 7 పండ్ల ధనము దాని అమ్మగారింటికి జారగొడుతున్నది పట్ట వాటిలో 7 పండ్ల ధనము తీసుకుపోతుంది ఇంత తెల్లందాకా పోతుందాకా చెల్లే మల్లిగాడు మన కొల్లపూరి పట్టం లూటు పోయేటట్టు అత్తగారి ఇంటికి అంత సాగనంపుకుంటుండు మన మొగోళ్ళు ఏమో అరకలు గట్టి మెరకలు దున్నిమంట అన్ను పోసి ఇంత పుట్టడు ఎత్తుకు జమ చేసి మన అత్త నీలవ్వ కడుపు కాల మన మామ ఆదిరెడ్డి అటువంటి పారగాళ్ళకి అమ్ముతుర్రు సాలికాయ పుట్లు అమ్మి అటువంటి గనక చిన్న కొడుకు చదవచ్చినోడు అని అప్పచెప్పితే కదా కొట్టిర్లా పోతుర్రు అది కదా కొట్టిర్రు ఖాళీ చేస్తేలే అగో అత్తగారింటికి పంపుకుంటుండు అగో ఇంత 3 సార్లు పోతే సెల్లే మన శీల వల్ల సంసారానికి చెప్పే గతి అవుతుంది మరి అసలు ఇది ఇప్పుడు ఏం చేద్దామంటది ఏం చేస్తామంటుర్రా చెల్లే ఇక నావా ఇట్లయితే ఇక మనం బతకము శీలవల్ల సంసారం ఇక చేతికి వస్తుంది కొల్లపూర్ పట్నం మొత్తం కుళ్ళ అయిపోతున్నది ఏరు పడ్డాకనే ఓ వాడు ఎచ్చిపోతాడు మనం దిగిపోతాము ఇప్పుడు దాచుకుంటుండు కాబట్టి అత్తారింటి కాడ దాచుకుంటుండు కాబట్టి ఇక ఏరు పడ్డాక అదంతా తెచ్చుకుంటాడు ఆడేమో ఎచ్చిపోతాడు మనం దిగిపోతాము అవో ఎట్లనన్నా చేసి చెల్లే మళ్ళీ అన్ని మరణం చెయ్యాలి ఇది పద్దువాసి నడిపి 5 చెయ్యాలి అవునే మరి ఎట్లా చేద్దామంట అసలు అయితే ఎట్లా చేస్తామంటవా అరటాలకు 5 చెల్లెళ్ళు ఏమంటున్నారు అక్క ఏమిటి కదా అంటే మల్లయ్య ఏరు పడ్డాక ఎచ్చిపోతాడు మనం దిగిపోతాడు అంటున్నావు ఓ అక్క ఓనక్కి దేవి అట్లా కాదు ఓ అక్క మల్లయ్య పుట్టక ముందు మాత్రం కొల్లపూరి పట్టం కాలిపోతే మన అత్త మామ కాలిపోయిన కరకాసులల్లో ఎంకులాడితే పొగ్గులల్లా ఎత్తమైన గప్ప పిడి లేని కొడలి కాయమలేని గొడ్డలు తొర్రి చిప్పమొర్రి ఏసలా దొరికితే ఎంత గప్పలు పెట్టుకొని చెద్దోలి బంధువులు గట్ల పండు ఆకలి తట్టాకు దూపైతే పచ్చాకు తిన్నారాట మల్లయ్య పుట్టి నుంచి నాయకమ్మో పాడుబట్ట పట్టము నాయకి వచ్చినది రామ విడువడ పాటు నమ్ము రామ బిడ్డికి వచ్చినది రామ మల్లి గారితోటి ఎద్దు వచ్చినాయి వచ్చింది
అయితే ఏమంటావు చెల్లె? మల్లయ్య గుట్టకు ముందు ఆకలైతే అట్టాకు దూపైతే బచ్చాకు నెల్లి కూర నేపాలు పొల్లి కూర పోయినాలు అన్నం లేక మన అత్తమామ మన మొగళ్ళు ఆకలైతే అట్టాకు తిన్నారు దూపైతే పచ్చాకు తిన్నారు కోతులు తాగిండ్రు బండెనికిలో పట్టి అటువంటి పాడుపడ్డ నీళ్లు తాగిండ్రు మన మల్లయ్య పుట్టినాక మన కొల్లపూరి పట్నం మట్టగా మళ్ళా కట్టిండు ఎప్పటోళ్ళ కొల్లపూరి పట్నం పాలసోటి పట్నము మనం పాడు వేయద్దు ఖరాబు వేయద్దు. అయితే మల్లయ్య పుట్టినాక గొడ్డ వచ్చింది గోద వచ్చింది ఎద్ద వచ్చింది వ్యవసాయం వచ్చింది పాడి వచ్చింది పంట వచ్చింది. మల్లయ్య పుట్టినాక 60 ఏళ్ళు 30 పల్లెలు మనకు ఎప్పటికోలే మాత్రము మనకు దొడ్డు బట్ట దోషడంబలు దొరికింది. మల్లయ్య పుట్టినాక మనకు రాసులు దొరికినాయి రత్నాలు దొరికినాయి. మల్లయ్య నా మాట అనకే అక్క మనకు పాప తలుగుద్ది అంటున్నావా? నాకు ఇట్లాంటి లేదురా చెల్లే అయితే మీ 5గురు అట్లా అనుకుంటున్నారా? లంజనా సౌతోలు మండి మగన లేవు లంజనా సౌతోలు మండి మగన లేవు మళ్ళీ మీ కాదు మంచి మాట ఉన్నది మంచి మాట ఉన్నది నేనెంత ఎట్టిదాన్ని నేనెంత పిసదాన్ని నాకు గిట్టంట ఎరకలేదు మళ్ళీ మీకు ఏదో మంచి మాట ఉన్నది దానివల్ల మీకే పొట్ట పొత్తున్నట్టున్నది. ఏరుబడ్డాక నావ్వ మీరు 6గురు ఒకటై పంచుకునే తట్టున్నారు నన్ను ఒక్కదాన్ని ముండ మోపే తట్టున్నారే. చూపిది లేని గవాయిని మీ మొగలతోటి చెప్పి మిమ్మల్ని మొత్తిపించి రేపుకి వరకు మిమ్మల్ని ఇడుపుగా ఇదని చెప్పి చెప్పిపోతే నా పేరు ఒత్తు ఉండలక్కిని కాదు. ఇంత మఠాలు అంటూ ఉన్నాయి 5గురు తెల్లలు కల్లా చూసి కళ్ళగిరి పీతులు అన్నారు కళ్ళగిరి పీతులు అన్నారు ఉండగిరి పూతలు పెట్టి ఓ పెద్దక్క నాకు ఇట్లాంటి గుర్తులేదే అవ్వా మళ్ళీ గారి పిల్లలు తిన్నదే అవ్వా మళ్ళీ గారికి మీకేదో మంచి మాట ఉంది అవ్వా ఏడుతనంలో మీకు పొత్తున్నట్టున్నది ఎరవడ్డాక అవన్నీ మీరు ఎంచినట్టు పంచుకుంటారు కానీ అన్ని దాచి పెడుతుర్రే మీరు. అక్క మాకు అడవుటి ముచ్చట మాకు తెలియ నేను చూపించలేని గవాయిని మీ మొగంతో చెప్పి మిమ్మల్ని బొత్తి పిచ్చాడు పేరని చెప్పి పది నా పేరు వన్నెలకి కాదు. అక్క నువ్వు చెప్పిన మాట ఏంటమే నేను ఎట్లా మొగళ్ళతో చెప్పకుండ్రే మా సంసారాలని ఖరాబు చేయకుండే. అట్లా కాదు అట్లా కాదే చెల్లే ఈ శీల వల్ల సంసారం ఎట్లా వచ్చింది అనుకున్నావు చెల్లే? ఈ శీల వల్ల సంసారం మల్లిగారితో వచ్చింది అనుకున్నావా? కాదా అదే అంటున్నా నేను. కాదు మల్లిగారి సంసారం వాళ్ళతో వచ్చింది అనుకున్నావు. నాతోటి వచ్చింది. నాతోటి ఎట్లా వచ్చింది అంటవా? అయితే ఏంది కదా అంటే ఇంత కొల్లపూరి పట్ట ఆనాడు దినమందు మా అత్త మాదిరెడ్డి అత్త మా మాదిరెడ్డి అత్త నీలవ్వ అటువంటి వెనక ఊళ్ళో 5గురు ముత్తైదులు తోలుకొని నన్ను అడగచ్చిర్రట. అగో నన్ను అడగచ్చిన్నాడు చెల్లే నా చెల్లే కొల్లపూరి పట్టంలో అత్తమామ 60 ఆవులు వచ్చినాయి ఆట చెల్లే నా చెల్లే. అయితే నిన్ను అడిగితే ఈ కొల్లపూరు పట్టణాన అత్తగారి 60